ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది స్లైట్ గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి కంటిన్యూస్ గా మార్కెట్ అనేది కిందకి అనేది వచ్చింది. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చింటారు. ఈ సెల్లర్స్ నిన్నకే మార్కెట్ అనేది పైకి అనేది వచ్చింది. ఇక్కడ హై నుంచి లోకి ఫిబ్ వేస్తే 50% జోన్ వరకు మార్కెట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న సెల్లర్స్ ని మనం కన్సిడర్ అనేది చేయలేము. అలాగే డే లోని బ్రేక్ డౌన్ అనేది చేసిందంటే ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చింటారు మళ్ళీ. కాబట్టి ఇక్కడున్న సెల్లర్స్ ని అలాగే ఇక్కడున్న సెల్లర్స్ ని నిన్నకే మార్కెట్ అనేది మళ్ళీ రీట్రేస్మెంట్ అనేది అయ్యింది. హై నుంచి లోకి ఫిబ్ వేస్తే 50% జోన్ వరకు మార్కెట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న సెల్లర్స్ ని మనం కన్సిడర్ అనేది చేయలేము. అలాగే మార్కెట్ అనేది కంటిన్యూస్ గా కిందికి అనేది వచ్చింది. లాస్ట్ మూమెంట్ లో చిన్న రీట్రేస్మెంట్ ఇచ్చి మళ్ళీ డే లోని బ్రేక్ డౌన్ అనేది చేసింది. కాబట్టి ఇక్కడ ఓన్లీ సెల్లర్స్ మాత్రమే ఉన్నారండి. హై నుంచి లోకి ఫిబ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనకు 50% జోన్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను ఒక లెవెల్ అనేది డ్రా అనేది చేశాను. ఇక్కడ రీట్రేస్మెంట్ లెవెల్ వరకు మార్కెట్ అనేది రావాలి. అలాగే మనం 30 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూస్తే ఇక్కడ ఒక పెద్ద విక్ అనేది ఫామ్ అయింది. ఈ విక్ లో చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. కాబట్టి మార్కెట్ అనేది కిందికి రావచ్చు. ఇక్కడ పైన రీట్రేస్మెంట్ లెవెల్ ఉంది, కింద విక్ అనేది ఉంది. కాబట్టి మనము ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయితే యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ బట్టి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. అలాగే గ్యాప్ అప్ కేసులో మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఎందుకంటే ఇక్కడ ఎంతో కొంతమంది సెల్లర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఈ సెల్లర్స్ నిన్నకే మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళొచ్చు. అలాగే గ్యాప్ డౌన్ కేసులో మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందామండి. ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, అలాగే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి మంచి ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. కంటిన్యూస్ గా మార్కెట్ అనేది ఇక్కడికి వెళ్ళి కిందికి వెళ్ళే అవకాశం అనేది ఉంది. ఇక్కడ ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేవి ప్రతిరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో సెన్సెక్స్ లో డ్రా చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్ ని జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది స్టార్ట్ అయిందండి. ఇక్కడ ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ అనేది చేసింది. అలాగే ఇక్కడ ఒక పెద్ద విక్ అనేది ఫామ్ అయింది. కాబట్టి ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ బయ్యర్స్ నిన్నకే మార్కెట్ అనేది కిందికి అనేది రావాలి. ఇక్కడ ఫాస్ట్ ఎంట్రీ అనేది తీసుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీది మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి ఇక్కడ మార్కెట్ అనేది చాలా వాలటైల్ ఉండొచ్చు. వెయిట్ చేద్దాం, ఒక మంచి సెటప్ చేసి ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి మళ్ళీ ఒక రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. పైకి వెళ్ళి కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ క్లోజ్ అనేది అయింది. కాబట్టి మళ్ళీ ఇక్కడ ఒక విక్ అనేది ఉంది. ఇక్కడ ఓన్లీ బయ్యర్స్ మాత్రమే వస్తున్నారండి. ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తున్నాను. ఇక్కడ ఎంట్రీ అనేది ట్రిగర్ అనేది అయిందండి. ఈ క్యాండిల్ పైన నా స్టాప్ లాస్ వచ్చేసి ఈ లెవెల్ పైన ఉంటుంది, ఆల్మోస్ట్ 50 పాయింట్స్ అనేది. నా టార్గెట్ వచ్చేసి ఈ విక్ ఉంది కదండి, సెకండ్ క్యాండిల్ విక్, ఈ విక్ కింద ఉంటుంది. ఫస్ట్ టార్గెట్ అనేది ఇది ఉంటుంది, సెకండ్ టార్గెట్ అనేది ఇది ఉంటుంది. కాబట్టి వెయిట్ అనేది చేద్దాం. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది మళ్ళీ కాస్ట్ వచ్చి మళ్ళీ మార్కెట్ అనేది కిందికి అనేది వస్తుంది. ఇక్కడ చూడండి నా టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఆల్మోస్ట్ ఇక్కడ నేను 150 పాయింట్స్ అనేది నేను తీసుకున్నాను. మార్కెట్ మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి మార్కెట్ లో కొంచెం చూసి ట్రేడ్ అనేది చేయాలండి ఈ రోజు. ఎందుకంటే ఇక్కడ ఫుల్ వాలటిలిటీలో ఉంటుంది మార్కెట్. కాబట్టి ఇక్కడ ఓన్లీ నేను బయ్యర్స్ అనే వాళ్ళు వస్తారు ఈ లెవెల్ పైన. కాబట్టి నేను సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకున్నాను. అలాగే 30 మినిట్స్ టైం ఫ్రేమ్ లో మీకు ఒక పెద్ద విక్ అనేది కనిపిస్తుంది. కాబట్టి మార్కెట్ అనేది కిందికి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. కాబట్టి నేను ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకున్నాను. నా టార్గెట్ అనేది హిట్ అయింది. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.